హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈ వీడియోలో ప్రజెంట్ మీకు వస్తున్న కొన్ని డౌట్స్పై క్లారిటీ, దాంతోపాటు స్ప్రెడ్ అవుతున్న కొన్ని న్యూస్ల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అంటే ఆన్ ప్యాసివ్ నుంచి డబ్బులు వస్తాయి అన్నట్టుగా కొన్ని న్యూస్లు కూడా స్ప్రెడ్ అవుతున్నాయి, అది కూడా ఫేస్బుక్లో మాట. అవి ఎంతవరకు నిజం, ఎందుకంటే చాలామంది ఇవి కూడా గ్రూపుల్లో షేర్ చేస్తూ ఉన్నారు. దాని గురించి ఒక క్లారిటీ అనేది ఇద్దామని చెప్పి ఈ వీడియోలో చెప్తున్నమాట. ఇంకా కొన్ని డౌట్స్ కూడా మీకు క్లారిటీ వస్తే వీడియో అనేది చిన్నగా చేయడానికి ప్రయత్నం చేస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి, మీరు ఇక్కడ గమనించినట్టయితే ఈ పోస్ట్లో ఏముంది, మీకు గుడ్ న్యూస్ ఏంటంటే కేవైసీలు ఎవరైతే విక్టరీ త్యాస్లో స్పీడ్గా పూర్తి చేస్తారో వారందరూ కూడా త్వరలో వ్యాలెట్ అనే ఆప్షన్ని చూస్తారు, అందులో మీకు డబ్బులు పడతాయి అన్నట్టుగా ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు అనమాట. అంటే వ్యాలెట్లో డబ్బులు పడతాయి విక్టరీ త్యాస్లో, ప్రతి ఒక్కరు కూడా కేవైసీలు త్వరగా చేసేసుకోండి అని చెప్పి వీళ్ళైతే హడావడి చేస్తున్నారు అనమాట. ప్రాక్టికల్గా వాళ్ళకి తెలియదేమో, విక్టరీ త్యాస్ అనేది లెర్నింగ్ ప్లాట్ఫామ్, నాట్ ఏ ఎర్నింగ్ ప్లాట్ఫామ్. అంటే అది సబ్జెక్ట్ చెప్పడానికి, ట్రైనింగ్లు ఇవ్వడానికి తప్ప డబ్బులు ఇస్తానని చెప్పి ఎక్కడా కూడా ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా మన సీఈఓ గారు ఇవ్వలేదు అన్నమాట. ఇంకా మనకి ట్రైనింగ్ ప్రోగ్రాంలు కూడా స్టార్ట్ అవ్వలేదు. నేను అనుకోవడం ఏంటంటే ఈ 10వ తారీఖు లోపు ఏమైనా ట్రైనింగ్ స్టార్ట్ చేస్తారేమో అని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. ఖచ్చితంగా చేయొచ్చు, లేకపోతే ఇంకా లేట్ కూడా అవ్వచ్చు. ఈ లోపు ఏమైనా చేస్తే హ్యాపీ. కాబట్టి ఇక్కడ ఎక్కడా కూడా ఎటువంటి అమౌంట్ల గురించి సబ్జెక్ట్ అని చెప్పలేదండి. వీళ్ళందరూ కూడా సొంతంగా పోస్టులు పెడుతున్నారు, మన వాళ్ళు వాటిని తెలియకుండా గ్రూప్లో షేర్ చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం షేర్ చేసే ముందు అసలు ఆ పోస్ట్ ఎవరు పెట్టారు, ఏదైనా ఎల్సీ మెంబర్ పెట్టారు లేదని వెరిఫికేషన్ చేసుకోండి. వాళ్ళు ఎల్సీ మెంబర్లు కాదు, జస్ట్ ఏంటంటే ఎవరికి వాళ్ళు సొంతంగా గ్రూపులు క్రియేట్ చేసుకొని ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు, వీటిని గమనించాలి. ఓకేనండి. అలాగే మిగతా సబ్జెక్టులోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మిగతా టాపిక్లో కూడా వెళ్దాం. అలాగే రీసెంట్గా నేను విక్టరీ త్యాస్కి సంబంధించిన గ్రూప్స్ క్రియేట్ చేశాను కదండి 1 మంత్ బ్యాక్. దాంట్లో దాదాపు 1000 మంది పైన ఒక గ్రూప్లో, 500 పైన ఒక గ్రూప్లో జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళకి నేను సరైన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను లేదని చిన్న పోలింగ్ పెట్టినప్పుడు దాదాపు 1000 మందిలో 300 మంది దాకా పోలింగ్లో రెస్పాండ్ అయ్యారు. కేవలం ఒకరిద్దరు మాత్రమే అక్కడ మీ నుంచి సబ్జెక్ట్ మాకు నచ్చట్లేదు అన్నట్టుగా పెట్టారు. బట్ వాళ్ళకి కూడా నేను వాట్సాప్ చేసినప్పుడు అనుకోకుండా టచ్ అయిందండి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. బట్ ఏదైనా సరే 99% మనం చెప్పే సబ్జెక్ట్ అంతా పర్ఫెక్ట్గా ఉందని మిగతా వాళ్ళు ఓటింగ్ వేశారు కాబట్టి నేను హ్యాపీ. లేకపోతే గ్రూప్ తీసేసేవాడిని, ఎందుకంటే ఏదో గ్రూపుల వల్ల వాటి వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు. యూట్యూబ్ వల్ల వాట్సాప్ గ్రూప్ వచ్చింది, కానీ వాట్సాప్ గ్రూప్ వల్ల యూట్యూబ్ రాలేదు కదా నాకు. ఓకేనా. కాబట్టి ఇంకా నేను గ్రూపుల్లో అయితే ఎవరిని జాయిన్ చేయను, ఎందుకంటే ఎవరికైనా సరే ఒకటే సబ్జెక్ట్ వస్తుంది. వాళ్ళు గ్రూప్లో జాయిన్ అయినా ఒక వీడియో తప్ప ఏది రాదన్నమాట, మీకైనా అంతే. కాబట్టి రెగ్యులర్గా యూట్యూబ్ వీడియో ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి, అది కూడా మీ ఖాళీ సమయంలో. పని మానుకొని మరి నా వీడియో చూడమని నేను ఎప్పుడు చెప్పను. ఓకే, మనం ఇంకా మిగతా సబ్జెక్టులోకి వెళ్దాం. ముందు వచ్చేసి కేవైసీకి మనకి 45 రోజుల పీరియడ్ పెట్టారు కదా. ఈ 45 రోజుల పీరియడ్ అనేది ఎలా కౌంటింగ్ అవుద్ది అని చాలామంది అడుగుతున్నారు. దీనికి ఏం కాదండి, సింపుల్గా మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీ అప్లైనర్ దాంట్లో సర్కిల్లో, అంటే మీ అప్లైనర్ యొక్క అకౌంట్లో సర్కిల్లో మీ నేమ్ మీద పలానా డేట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఒక టైం పడుతుంది, ఒక డేటు. ఆ డేట్ నుంచి 45 రోజులు, ఇంకా మనం చెప్పుకున్నాం కదా దాదాపు డిసెంబర్ 20 దాకా టైం ఉంది. కాబట్టి దానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అప్పుడు దాకా కూడా మీరు కేవైసీ చేసుకోకపోయినా మీ అకౌంట్ అనేది ఎక్కడికి పోదు. ఓకే. కానీ ఇక్కడ మీరు చేసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, అక్కడ మెయిల్ పనిచేయని మెయిల్ అసలు ఒక్కసారి కూడా మీకు మెయిల్కి ఏమీ రాలేదనుకోండి, అప్పుడు ఉపయోగం లేదు. కాబట్టి అప్పుడు మెయిల్ కొత్తది ఇచ్చుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఎక్కడా కూడా ఆన్ పేస్ మెయిలే ఇవ్వాలి అని రూల్ ఏం పెట్టలేదు. ఒకటికి నేను చాలాసార్లు చెప్పాను దీని గురించి. నెక్స్ట్ వచ్చేసి, ఇప్పుడు కేవైసీకి 45 రోజుల పీరియడ్ ఎలా పెట్టారో ఆ విధంగానే రిజిస్ట్రేషన్ సంబంధించి కూడా ఏవైనా టైము డేట్ ఇచ్చారా, అంటే ఈ టైం కల్లా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రిజిస్ట్రేషన్ స్టాప్ చేస్తామని చెప్పి ఏమైనా ఇచ్చారంటే, ప్రజెంట్ అయితే రిజిస్ట్రేషన్ సంబంధించిన ఎటువంటి టైం అనేది మనకి టైం పీరియడ్ ఇవ్వలేదండి. కేవలం కేవైసీకి మాత్రం 45 రోజుల పీరియడ్ ఇచ్చారు. అది కూడా మనకి ఇంకా దాదాపు ఒక 15 రోజుల దాకా టైం ఉంది, ఈ రోజు నుంచి లెక్కేసుకున్నా. ఓకేనా, ఇది కూడా మీకు క్లియర్. అలాగే మైనర్ అకౌంట్స్కి, చిన్నపిల్లల అకౌంట్స్కి కేవైసీ చేయొచ్చా అంటే, ఓడిట్ యొక్క యూట్యూబ్లో నేను సెర్చ్ చేసినప్పుడు 18 ఏళ్ళు ప్లస్ ఉన్న వాళ్ళకి మాత్రమే చేసుకోండి అన్నట్టుగా వాళ్ళు రికమెండ్ చేశారు. ఓకే, మరి మీరు ఎవరైనా సరే చిన్నపిల్లల పేర్ల మీద కేవైసీలు చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, అప్పుడు నాకు కూడా తెలుస్తుంది. నేనైతే చేయలేదు. ఒకవేళ మీరు ఎవరైనా చేసినట్టయితే 18 ఏళ్ళు లోపు వాళ్ళకి మీరు ఎవరైనా కేవైసీలు చేసినట్టయితే అది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, మిగతా ఫౌండర్స్ కూడా తెలుసుకుంటారు అన్నమాట. ఓకేనా, ఇది మీకు క్లియర్. నెక్స్ట్ వచ్చేసి మనకి కేవైసీకి సంబంధించి ఏ డాక్యుమెంట్ ఇస్తే పర్ఫెక్ట్గా తీసుకుంటుందండి, ఎందుకంటే మేము ఎన్నిసార్లు ఇచ్చినా సరే మొబైల్లో
ఫేస్ చూపించేటప్పుడు డిక్లైన్ అని రెడ్ కలర్ ఇంటూ మార్క్ పడిపోతుంది. మరి ఏ డాక్యుమెంట్స్ ఇవ్వమంటారని కూడా చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ మా ఫేస్ ఏమో డిఫరెంట్గా చూపిస్తుంది, మేము అప్పుడు హెయిర్ ఉంది ఇప్పుడు గుండె గీపించుకున్నాము, అప్పుడు మీసాలు లేవు ఇప్పుడు మీసాలు ఉన్నాయి, ఈ టైప్ చిన్నవి మన వాళ్ళు అడుగుతున్నారు అనమాట. అలాగే పేరు కూడా డాక్యుమెంట్లో పేరుకి మేము రిజిస్ట్రేషన్ చేసినప్పుడు పేరు కొంచెం డిఫరెన్స్ ఉంది, వీటి వల్ల అవ్వట్లేదు అంటున్నారు. ఇవేవి కారణాలు కాదండి. మెయిన్ కారణాలు ఏంటో చెప్పమంటారా? మెయిన్ కారణాలు ఏంటంటే మీరు ఎప్పుడైనా కానీ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ, ఇక్కడ పాన్ కార్డు అసలు ఇవ్వద్దు ఇప్పుడు, ఎందుకంటే పాన్ కార్డు అనేది అక్కడ తీసేసారు ఆప్షన్. పాన్ కార్డు అనేది పనిచేయదు ఇప్పుడు. పాన్ కార్డు అనేది మీరు రిజిస్ట్రేషన్ సంబంధించి ఇవ్వకూడదు. పీవీసీ కార్డు, ఆధార్ కార్డులో కూడా పీవీసీ కార్డు ఇవ్వాలి. అంటే పాన్ కార్డు లాగా ఆధార్ కార్డులో కూడా చిన్న కార్డు ఉంటుంది కదా, చిన్న కార్డు హ్యాండ్తో పట్టుకునే కార్డు, అలాంటి కార్డు ఉంటేనే దాన్ని మీరు అప్పటికప్పుడే కెమెరా ఆన్ చేసి దాన్ని ఫ్రంట్ టు బ్యాక్ ఆటోమేటిక్గా ఫోటో తీస్తేనే మీ ఫేస్ తీసుకుంటుంది. నేను దాదాపు మ్యాక్సిమం చేసిన కేవైసీలన్నీ కూడా రీసెంట్గా అలాగే చేశాను అనమాట. కాబట్టి పీవీసీ కార్డు, ఆధార్ కార్డు చిన్నది ఉండాలి. గతంలో లాగా మనకు పెద్ద ఆధార్ కార్డు మొఖాలు ఎప్పుడో చిన్నప్పుడు మొఖాలు అనుకోండి, కొన్నిసార్లు తీసుకోవచ్చు కొన్నిసార్లు తీసుకోకపోవచ్చు అన్నమాట. ఇది కూడా మీరు గమనించండి. కాబట్టి పీవీసీ కార్డు అనేది ఉండాలి. పీవీసీ కార్డు ఉంటేనే ఆధార్ కార్డులో తీసుకుంటుంది. అలాగే దాని తర్వాత వచ్చి డ్రైవింగ్ లైసెన్స్ అనేది తీసుకుంటుంది, పాస్పోర్ట్ అయినా తీసుకుంటుంది. ఇక్కడ పాన్ కార్డు అయితే తీసుకోదు, ఇది మీరు గమనించాలి. ఓకేనా? వీడియో అనేది అర్థం కాకపోతే ఫస్ట్ నుంచి చూడండి, మధ్యలో ఎవరైనా చూసినట్టయితే ఫస్ట్ నుంచి చూడండి, మీకు మిగతా డౌట్స్ కూడా క్లారిటీ వస్తాయి. ఓకే, కాబట్టి నేను అలా చేస్తే ఖచ్చితంగా తీసుకుందన్నమాట, ఇబ్బంది లేదు. అలాగే ఒకళ్ళిద్దరు కూడా వచ్చారు షాప్కి, వాళ్ళకి కూడా చేసాం, వాళ్ళకి కూడా తీసుకుంది, ప్రాబ్లం అయితే లేదు. ఇది మీరు గమనించాలి. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎన్నోసార్లు మనం చెప్తూనే ఉన్నాము, ఆన్ ప్యాసుకి విక్టరీ విత్ యాష్కి ఎటువంటి సంబంధం లేదు. కానీ చాలామందికి వచ్చే మరొక డౌట్ ఏంటంటే, ఆన్ ప్యాసుకి సంబంధం లేని వ్యక్తులను, అంటే ఆన్ ప్యాసుకి సంబంధం లేని బయట వ్యక్తులను విక్టరీ విత్ యాష్లోకి కస్టమర్ల కింద తీసుకురావచ్చు, అంటే కస్టమర్ల కింద వాళ్ళని రిజిస్ట్రేషన్ చేయించచ్చా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. చేయించుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను మొదటి నుంచి చెప్తున్నాను కదా, చేయించుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది కూడా లేదన్నమాట. ఇక్కడ ఆన్ ప్యాసులు ఉన్న వాళ్ళు మాత్రమే విక్టరీ విత్ యాష్లోకి జాయిన్ అవ్వాలని రూల్ పెట్టాల. కానీ సిఇఓ గారు మనకి గత మీటింగ్లో చెప్పిన ప్రకారం ఆయన ఏం చెప్పాడు, ముందుగా ఆన్ పేజ్లో ఉన్న ఫౌండర్స్కి మాత్రమే ఎంట్రీ దొరుకుద్ది అన్నాడు. దానికి రీజన్ ఏంటి అంటే, ముందుగా మనకే కదా తెలిసింది పలానా లింక్ వచ్చింది ఏదైనా వచ్చిందని ముందు మనకు తెలిసింది. కాబట్టి ఆయన ఆ రూపంలో అన్నారు తప్ప ఫౌండర్లు తప్ప బయట వ్యక్తులకి ఎంట్రీయే లేదని చెప్పి ఆయన అయితే చెప్పలే. ఓకేనండి? ఇక్కడ ఎవరికైనా సరే ఎంట్రీ ఉంది, అది ఫౌండర్ అయినా, అప్లేట్ అయినా, కస్టమర్ అయినా, అసలు ఆన్ పేజ్కి సంబంధం లేని వ్యక్తి అయినా, ఎవరైనా సరే ఈ విక్టరీ విత్ యాష్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనకి ఇంకా ఎటువంటి క్లాసులు కానీ మీటింగ్లు కానీ స్టార్ట్ అవ్వలేదు. ఒకవేళ స్టార్ట్ అయితే 10వ తారీఖు కల్లా, లేదా అంతకన్నా కొంచెం లేట్ అయినా అవ్వచ్చు అన్నమాట. చూద్దామండి. ఓకేనా? కాబట్టి ఇవన్నీ కూడా మనకి జరుగుతూ ఉన్నాయి. మనం ఇంకా ఈ కేవైసీల అడవిలోనే ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వెరిఫికేషన్ లిమిట్ రీచ్ అని వచ్చిన వ్యక్తులందరూ కూడా ఒకసారి మీ మెయిల్ చెక్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ రీవెరిఫికేషన్ చేసుకోమని చెప్పి మెయిల్ వచ్చింది. దానికి సంబంధించిన వీడియో నిన్న 4వ తారీఖు డిసెంబర్ మన ఛానల్లో పెట్టాను, మీరు ఖచ్చితంగా చూడండి. మన ఛానల్లో ప్రతి దానికి మీరు అడిగిన ప్రతి డౌట్కి ఆన్సర్ ఆల్రెడీ ఉంది. పదే పదే చెప్పిందే చెప్పి నాకు విసుగు, విని విని మీకు విసుగు, కాబట్టి కొన్ని విషయాలు నేను పదే పదే చెప్పట్లేదు అన్నమాట. ఓకేనా? కాబట్టి క్లారిటీగా నిన్న వీడియో చూడండి. కేవైసీ ఎలా చేసుకోవాలి నేను లైవ్లో చూపించాను, అది చూసి మీరు చేసుకోండి. మొత్తం అంతా కూడా మీకు క్లారిటీ వస్తుంది. వీడియో ఎవరైనా సగం నుంచి వింటే పూర్తిగా వినండి, ఎందుకంటే ఈ మధ్య యూట్యూబ్ సగం నుంచి ప్లే చేస్తుందన్నమాట, దానివల్ల కన్ఫ్యూజ్ అవుతున్నారు కొంతమంది. ఓకేనండి? ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. అలాగే వైరల్ పే అనే సంస్థ ఏ రకమైన స్థాయిలోకి వెళ్ళబోతుంది అనేది మనం ఇక్కడ చూసుకున్నట్టయితే, ఆల్రెడీ మనం చెప్పుకుంటున్నాం కదా వైరల్ పే గురించి. రీసెంట్గానే మనకి తెలంగాణ ఐటీ మినిస్టర్ అయినటువంటి శ్రీధర్ బాబు గారి చేత లాంచింగ్ చేయించాము. అలాగే ఈ యొక్క డిసెంబరు 12, 13, 14వ తారీఖున తెలంగాణ బిజినెస్ ఇన్ఫో అని చెప్పి ఒక బిజినెస్ సంబంధించింది ఒకటి జరగబోతుందన్నమాట. స్టేజ్ ప్లాట్ఫామ్ లెక్క జరుగుతుంది. అక్కడ 200 మంది ఎంటర్ప్రెనర్స్ అయితే పాల్గొనబోతున్నారు. వైరల్ పే కూడా పాల్గొనబోతుంది. దానికి సంబంధించిన చిన్న వీడియో క్లిప్ అనేది మీకు ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇంకా ఎవరైనా సరే వైరల్ పేలో కానీ 1 ఆపర్చునిటీ కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో యూట్యూబ్ లింక్ ఇచ్చాను, చూసి చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరు కుదిరినంత వరకు టెలిగ్రామ్లోను, అలాగే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చూసేయండి. థ్యాంక్ యూ. Hello everyone, this is Deepa Raya, Associate Partner with Viral Pay. We are happy to share that Viral Pay Sales and Services will be participating in the S 2025
Telangana Business Expo happening from 12th to 14th December 2025 at Hitex, Hyderabad. At this expo, we will be showcasing our hyper-local post-paid sales aggregator and digital branding models designed to support aspiring entrepreneurs, distributors, dealers, and business seekers across Telangana and India. We warmly invite you to visit our stall number F66 in Hall 3 and explore how our Viral Pay can help you to start, scale, or expand your business. We look forward to meet you at S 2025. Say yes to your entrepreneurship journey. See you at Hitex, Hyderabad.